తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి నియామకాలు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్ మేలు ఉద్యోగాలు వెంటనే హెల్త్ అసిస్టెంట్ మేలు ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్ వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్ మేలు ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే గాంధీ భవన్ ముందు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 12,000 హెల్త్ అసిస్టెంట్, శానిటరీ హెల్త్ ఇన్స్పెక్టర్ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, పెద్ద ఎత్తున నిరుద్యోగులు గాంధీ భవన్ ముందు ఉద్యోగాల కోసం ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాంధీ భవన్ మరొక ధర్నా చౌక్ గా మారింది. నిత్యం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు అయితే నిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిరుద్యోగులు ఈ రోజు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఈ రోజు ఉంది. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కార్యకర్తల ప్రజలతో వినతులు స్వీకరిస్తున్న సమయంలో నిరుద్యోగ యువతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్లకు సంబంధించినటువంటి 12,000 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీను వెంటనే అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేశారు, నిరసన చేశారు. ఈ ఏదైతే భర్తీలకు సంబంధించి ఆలోచన చేస్తే మరింత ఆందోళన ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి నిత్యం అటు అనేక మంది నిరుద్యోగ యువతలు కావచ్చు లేదా ఇతర హామీలు ఇచ్చిన వారంతా నిత్యం గాంధీ భవన్ ముందు ఆందోళనకైతే దిగుతున్నటువంటి పరిస్థితిలో మరొక ఇందిరా పార్క్ గా గాంధీ భవన్ తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.